పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ ప్రారంభమైంది. విచారణకు దానం అడ్వకేట్లు, బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లు హాజరయ్యారు. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం పోటీ చేయడమే పెద్ద సాక్ష్యమని అంటోంది బీఆర్ఎస్. అయితే తాను పార్టీ మారలేదని, తనను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదని ఇప్పటికే దానం అఫిడవిట్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పిటిషన్పై విచారణ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చిన పిటిషన్పై విచారణ జరగనుంది. తామిచ్చిన పిటిషన్పై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను స్పీకర్కు సమర్పిస్తామన్నారు. దానం నాగేందర్ గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని గుర్తు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు స్పీకర్కు సమర్పిస్తామన్నారు కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్ గారిని సస్పెండ్ డెఫినెట్ గా చేస్తారని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ కట్ కేసు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది అందరు కూడా చూసిర్రు. ఇది చాలా క్లియర్ కట్ కేసు. 100% ఈ వాదనలన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్, తను కాంటెస్ట్ చేసిన ప్రూఫ్స్, తనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్ని కూడా తను కాంటెస్ట్ చేసిన అన్ని కూడా ఇవాళ మేము స్పీకర్ గారికి కూడా చూపించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తనని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. యాక్షన్ ఏముంటది, రియాక్షన్ ఏముంటది, ఇట్లా క్లియర్ గా తనని డిస్క్వాలిఫై చేయాలని మేము క్లియర్ గా పిటిషన్ వేసినాం. హైకోర్టులో వేసినాం, సుప్రీంకోర్టులో వేసినాం. సుప్రీంకోర్టు నుంచి ఇక్కడ డైరెక్షన్స్ వచ్చింది. ఇలా ప్రూఫ్ కూడా చూపించబోతా ఉన్నాం. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్ లో అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ అంశంలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. 7గురికి సంబంధించినటువంటి తీర్పు కూడా ప్రకటించారు. దాంట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం కడియం శ్రీహరి, దానం నాగేందర్ కి సంబంధించినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇవాళ కొద్దిసేపటి క్రితమే దానం నాగేందర్ కు సంబంధించినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ఈ దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లలో సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి దానం నాగేందర్ మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఫిర్యాదు చేస్తూ వస్తారు. కానీ ఈ దానం నాగేందర్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా అనర్హత వేటు వేయాలనేటువంటి పిటిషన్ ని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అడ్వకేట్లకు సంబంధించిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి అడ్వకేట్ల సమక్షంలో ఈ ఆర్గ్యుమెంట్స్ ని వినిపించాలని స్పీకర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ మేరకు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లకి టైం ఇచ్చారు. 12 గంటలకి బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఉదయమే దానం నాగేందర్ అసెంబ్లీకి చేరుకున్నారు. తమ పార్టీ పెట్టినటువంటి అడ్వకేట్లతో ఆయన కూడా సమావేశమయ్యారు. అఫిడవిట్ కి సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద కూడా అడ్వకేట్లతో చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి దానం నాగేందర్ కి సంబంధించినటువంటి విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో నిలబడ్డటువంటి నేపథ్యంలో అంతకు మించినటువంటి ఎవిడెన్స్ ఏముంది అనేది టీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అయితే దానం నాగేందర్ మరొక అంశాన్ని కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి మన దగ్గర సమాచారం ఉంది. ఎందుకంటే అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విషయంలో పిటిషన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సందర్భం లేదు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామానికి పిటిషన్ దాఖలు చేసే సమయానికి సంబంధించినటువంటి వాటి మీదనే ఆర్గ్యుమెంట్స్ వినిపించాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.